హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క డేస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేయండి. తయారీ విధానాన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయినా సూపర్గా ఉంటుంది. నార్మల్గా అయినా తినేయచ్చు. చికెన్ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఎక్కువగా మసాలాలు ఏవి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలా దినుసులు వేసుకొని వేపుకుంటూ మంచిగా కలుపుకుంటూ అందులోకి అల్లం, ధనియాల పౌడర్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గాక అందులోకి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసుకొని వాటర్ మరిగాక అందులోకి రైస్ వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ అయినా చాలా బాగుంటుంది. నార్మల్ రైస్తోనైనా బాగుంటుంది. దగ్గర పడాక అందులోకి కొత్తిమీర, పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్